ఏపీలో గ్యాస్ కొరత పేరుతో సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది. ధరలు రెట్టింపు అయిపోయాయి. ప్రభుత్వం రైడ్స్ హెచ్చరికలు జారీ చేసిన బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు అయితే విక్రయించడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు డొమెస్టిక్ సిలిండర్ బ్లాక్లో 1800 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక కమర్షియల్ అయితే 19 కేజీల సిలిండర్ 5000కు పైన విక్రయిస్తున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లేక హోటళ్లు మూసేయాల్సి వచ్చిందంటున్నారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు బుకింగ్ 36 గంటల్లో డెలివరీ ఓటీపీ తప్పనిసరి చేశారు. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని స్థానికులు అంటున్నారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్పై విశాఖ నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. పశ్చిమాసియా దేశాల యుద్ధాల వాతావరణం కారణంగా గ్యాస్ కొరత సన్నిద్ధంగా కనబడుతుందని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క గ్యాస్ కొరత వల్ల బ్లాక్ మార్కెట్ కూడా వెళుతుందని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే 900 నుంచి 1000 రూపాయలు ఉండగా మార్కెట్ రేటు 2000 రూపాయల నుంచి బ్లాక్ మార్కెట్లు అమ్ముతున్నట్టుగా స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలోని వాణిజ్య సముదాయాలు కూడా అదేవిధంగా హోటల్స్ కూడా ఆపేసిన పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. అదేవిధంగా ఇక స్థానికంగా ఉన్నటువంటి ఇక వాణిజ్య సిలిండర్లు అదేవిధంగా వినియోగదారుల సిలిండర్లు కూడా ఒక్కసారిగా పెరగడంతో కూడా స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు పెరగడంతో కూడా ఈ యొక్క స్థానికుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలుస్తుంది, అవలంబిస్తున్న పరిస్థితి కొనుతుంది. ఇదే విషయంపై స్థానికులు మనతో పాటుగా కొందరు ఉన్నారు. అయితే వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పము, ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ వినియోగదారులు అదే సిలిండర్ ఒకటి ఇప్పటికే ప్రభుత్వం ఇస్తుంది, సిలిండర్ రావట్లేదండి. మాకు 1500 ఇచ్చినా దొరకట్లేదండి. మరి చాలా ఇబ్బంది అండి. షాప్ ఆపేసుకున్నారు. నేను వారం రోజులు అయిందండి తిండి లేకుంటే పయోళ్ళ ఇంట్లో తింటున్నానండి, పనిచేసిన వాళ్ళ ఇంట్లోనూ. నాకు గ్యాస్ కావాలండి, గ్యాస్ ఇవ్వట్లేదండి. మీరు ఏ పరిష్కారం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అయితే మార్కెట్ రేట్లోని ప్రభుత్వం అయితే 900 నుంచి 1000 రూపాయలు విక్రయించగా అయితే బ్లాక్ మార్కెట్లో 2000 రూపాయల వరకు వినియోగిస్తున్నారని చెప్తున్నారు. 2000 మాకు గ్యాస్ దొరకట్లేదండి. 2000 మాకు గ్యాస్ దొరకట్లేదు. 3000 కూడా మాకు దొరకట్లేదండి. ఇన్ని రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది షాప్ ఆపేసుకొని మేము ఎలా తినాలి, ఎలా బతకాలి. ఫైనాన్షియల్ చూస్తే ఫైనాన్షియల్ ఊరుకోవట్లేదు. మీరు ఎలా పోతారో మాకు అనవసరం, మాకు ఫైనాన్షియల్ కట్టని అంటున్నారు. ఎలా కడతామండి? చూస్తుంటాము ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటుందంటే మేమైతే సమృద్ధిగా ఇస్తున్నాము, గ్యాస్ కొరత లేదు, ఇక్కడ ఏ పరిస్థితుల్లోనైనా కూడా ప్రజలకైతే ఆటంకం కలగట్లేదు, వాళ్ళకి అనుకున్న సమయానికి గ్యాస్ ఇస్తున్నామని ప్రభుత్వాలు ఒకవైపు హెచ్చరికలు చెప్తున్నారు. ఏమీ లేదండి, ఏమీ లేదు. మాకు గ్యాస్ రావట్లేదు. అసలు మేము ఎంత బాధపడుతున్నాం, నరకం అనిపిస్తున్నాం మేము. అయితే చూడమ్మా, ఇప్పుడు ఈ యొక్క వినియోగదారులు బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా గ్యాస్ సిలిండర్ అమ్ముతున్నారని కూడా స్థానికంగా ఉన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. స్థానిక మహిళలు కూడా ఈ తరుణంపై చాలా ఇబ్బందులు పడుతున్నట్టున్నారు. ఇప్పుడు మా ఇళ్లలోనే ఉన్నామండి. మాకు గ్యాస్ 2వ తారీఖున బుక్ చేసాం. ఇప్పటికి వచ్చి గ్యాస్ రాలేదు. మా ఆయన గారు 4 రోజులు బట్టి, వారం రోజులు బట్టి తిరుగుతాడు. గ్యాస్ అస్సలు రాలేదు మాకు. స్వామి మాల్లో నుండి నన్ను టిఫిన్ చేసుకోవడానికి బిస్కెట్ తినేసి పడుకుంటానని నిన్న ఉదయం వెళ్ళాడు, మధ్యాహ్నం వెళ్ళారు. ఇప్పటికి వచ్చి రాలేదు. మా పరిస్థితి ఏంటి? మేమైతే అలాగే అనుకుంటున్నాం. మాకు బ్లాక్ లో మెసేజ్ వచ్చినప్పుడు రావాలి కదండి, సిలిండర్ రావట్లేదు. మెసేజ్ రావాలి కదా, మాకు రావట్లేదు. 15 రోజులు అయింది షాప్ ఆపేసుకొని, 10 రోజులు అవుతుంది షాప్ ఆపేసుకొని. ఎక్కడ గ్యాస్ లేని ఎక్కడ చూస్తే కర్రలు చూస్తే కర్రల రేట్లు పెరిగిపోయి, బొగ్గులు చూస్తే బొగ్గుల రేట్లు పెరిగిపోయి. ఎక్కడికి పరిగెడతాం, తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా గొప్ప గ్యాస్ ఇంట్లో ఉంది, అదే అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి పరిగెడతాం? పిల్లలకు పస్తులు పెట్టుకోవాలి మేము. ఇప్పుడు ఇదే పరిస్థితి అదే కొనసాగితే భవిష్యత్ కాలంలోని మీరు ఇంక మేము మా కొట్లు మూసుకొని ఫైనాన్షియల్తో మాటలు పడలేక మేము ఆత్మహత్య చేసుకోవడమే తప్పించి ఇంకో పరిష్కారం లేదండి. ఇదే వ్యాపారం చెయ్యాలి. నేను ఫైనాన్స్ తీసాను, భర్త నేను బతకాలి, మా పిల్లలకైతే పెళ్ళి అయిపోయాయి, మా ఇద్దరు బతకాని మేము బతకాలి కదండి. ఇంత ఎంపీ పెట్టడం కరెక్ట్ కాదు కదండి. ప్రభుత్వం పెద్ద అట్లలో మూసుకున్నారంటే వాళ్ళు ఏదో విధంగా మూసుకున్నారు, మేము మూసుకోలేం కదండి. పెద్ద అట్లలో అంటే వాళ్ళు పన్ను కడతారు, అన్ని కడతారు, ఏమని చేసుకుంటారు. మా చిన్న అట్లలో మేమంతా పట్టి 2000 అమ్మడం కష్టం. ఆవిడైతే 1000 రూపాయలు అమ్మడం. ఆ 1000 మాకు ఎలాగో వస్తుందండి, ఆ 200 వస్తుందండి. మేము ఎక్కడికి వెళ్ళి చేసేకంట మా చేతిలో విద్య ఉందని మేము చేసుకున్నప్పుడు మా పొట్ట కొట్టడం కరెక్ట్ కాదు కదండి. ఈ ప్రభుత్వాలు చేయడం కరెక్ట్ కాదండి. ప్రభుత్వం బాగాలేదండి. సరే, ఏవైతే అయితే ఇప్పుడు ప్రభుత్వాలు పక్కన పడితే ఈ విషయంలో ఇప్పుడు ఎక్కువగా బ్లాక్ మార్కెట్లో అధికంగా అమ్మి ఇక సాధారణ వినియోగదారులు కూడా ఇబ్బంది కలిగే విధంగా ఉన్నట్టు కూడా స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ విశాఖ సిటీలో ఆల్రెడీ గ్యాస్ కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే మనం కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మొన్న నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నాకు తెలియకుండా గ్యాస్ బుక్ చేస్తాడు గ్యాస్ బాయ్. అదేంట్రా బాబు, నాకు తెలియకుండా నువ్వెలా బుక్ చేస్తాను కూడా వాడిని నేను మాట్లాడాను, గట్టిగా వారింగ్ ఇచ్చిన చేసి ఈవేళ నాకు గ్యాస్ తెలియదు. యాక్చువల్గా ఇబ్బందిగా ఉందండి. మరి మా ఓనర్ ఎత్తేస్తే మేము ఎలా బ్రతకాలి? మేము కష్టపడి బ్రతికిన వాళ్ళమే. మేము ఆయన గ్యాస్ బుక్ చేసి 15 రోజులు అయ్యింది, ఇప్పుడు వరకు గ్యాస్ రాలేదు. నేను ఫోన్ చేసి ఆ డౌన్కి రమ్మన్నారంట. ఇంటికి అయితే మేము తీసుకురాము, మీరు వచ్చి పట్టుకొని వెళ్ళండి అని చెప్పారట. ఇప్పుడు కానీ తీసుకోకపోతే మళ్ళీ 15 రోజుల వరకు రాదనేసి అన్నారట.
అంటే వీకంటే వినియోగదారులు ఇంట్లోకి వచ్చే సిలిండర్లు అప్పుడు హోటల్కి వచ్చే సిలిండర్ బ్లాక్ మార్కెట్లో ఎక్కడిస్తున్నారు కానీ స్థానికులు ఉంటున్నారు. అవును ఉంటున్నారు. మాకు సమయం గ్యాస్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, 2000కి 3000కి అమ్మేసుకుంటున్నారు. 20 రోజుల నుండి గ్యాస్ కోసం మహిళలు మధ్యతరగతి కుటుంబాలు అన్నీ కూడా చాలా బాధపడుతున్నాయి. ఎక్కువగా బ్లాక్ మార్కెట్ జరుగుతుందని మరి తెలుస్తుంది. ఆ యొక్క బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వినియోగదారులకి అందరికీ కూడా గ్యాస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా చేయకపోతే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని రాజశేఖర రెడ్డి గారు పెంచిన గ్యాస్కి ఎలాగే 50 రూపాయలు తగ్గించారో ఇప్పుడు పెంచిన గ్యాస్పై 50 రూపాయలు కాదు 100 రూపాయలు తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇదే విధానాన్ని ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెంచినా సరే స్టేట్ గవర్నమెంట్ వచ్చిన నిధుల్లో తగ్గించాలంటున్నాం. ఇదే విధంగా ప్రతి వస్తువు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముడైపోతుంది. ఈ యొక్క అమ్ముడైపోయిన పద్ధతిని తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాలాంటి పేదవాళ్ళకి గ్యాస్ దొరకాలంటే కష్టం అయిపోయిందండి. కర్రల పొయ్యి మీద వండుకుందామంటే అద్దె కొంపల్లో ఇంటికాలో పెట్టుకునివ్వరు సార్. మీరే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా మాకు రెస్పాన్సిబుల్ లేదు. ఇప్పుడు గ్యాస్ 2000 అంటే ఎలా కొనుక్కుంటామండి మేము? రెక్కాడితే డొక్కాడిన వాళ్ళవి. దయచేసి ప్రభుత్వమే ఏదో చేసి మాలాంటి ఆడవాళ్ళకి ఏదో సాయం చెయ్యాలి. ఇది ఇక్కడ పరిస్థితి. బాగా గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెట్లో అమ్మడం వల్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి ఇక్కడ స్థానికంగా మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా 1000 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్న సిలిండర్ 2000 రూపాయల వరకు కూడా బ్లాక్లో మార్కెట్లో అమ్మడం వల్ల కూడా ఎంతో మేము బాధపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం కూడా స్థానికంగా ఇక్కడ మహిళలు కూడా అంటున్న పరిస్థితి నెలకొంది. అటు ఆరోపణలు కూడా మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కొనసాగుతుంది. అయితే హోటల్లో కూడా ఆటోలు కూడా నిలిపేయడం వంటి పరిణామాలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం చర్యల పట్ల ప్రభుత్వం మంత్రుల కమిటీ ఇప్పటికే సమీక్షలు గృహ వినియోగదారునికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అయితే సోషల్ మీడియా వంటి పుకార్లు నివారించి ఓటీపీ డెలివరీ కూడా అమలు చేస్తున్నామని కూడా ప్రభుత్వాలు కూడా ఒకవైపు చెప్తున్న సంగతి. అయితే బ్లాక్ మార్కెట్లోకి చర్యలు రీఫిల్ బుకింగ్ నియమాలు మార్చారని కూడా ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయితే ఏదేమైనా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ కూడా పలు చర్యల్లో కూడా భాగంగా కూడా మహిళలు కూడా అటు స్థానికంగా గ్యాస్ వినియోగదారులు కూడా అవస్థలు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని కూడా స్థానికంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా అటు వినియోగదారులు, హోటల్ యజమానులు, హాస్టల్లో ఉన్న యాజమాన్యం కూడా ఈ గ్యాస్ కొరత వల్ల కూడా ఎంతో అవస్థలు పాలవుతున్న సమస్యలు తెలుస్తున్నాయని కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా పరిస్థితి త్వరితగతిన అటు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధము శాంతి వాతావరణం రీత్యా కొనసాగాలని కూడా స్థానికంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ యొక్క యుద్ధ వాతావరణం కూడా అటు మహిళలు కూడా అటు వినియోగదారులు కూడా అవస్థలు పాలవుతున్నారు. అయితే త్వరితగతిన యుద్ధంతో శాంతియుతంగా చేకూరాలని కూడా స్థానికంగా ఉన్న వినియోగదారులు చెప్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.